ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామిని ఇంట్లోనే సులభంగా షోడోపచార పూజ చేయొచ్చని మీకు తెలుసా? కేవలం 10 నిమిషాలు పూర్తి విధానం తెలుసుకోవడానికి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ పూజ చేసేటప్పుడైనా ఫస్ట్ గణపతిని పూజించాలి. కాబట్టి మనం ఫస్ట్ గణపతిని ఎలా పూజించాలో చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహాన్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు 2 పంచపాత్రలు తీసుకొని ఒకటి స్వామివారికి ఒకటి మనము ఉపయోగించుకోవాలి. మొదటిగా ఒక కొంచెం వాటర్ తీసుకొని చేయి కడుక్కొని ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు నీళ్లు పెట్టుకొని తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నీళ్లు పోసుకొని చేయి కడుక్కొని ఇది నార్మల్గా చదువుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః. నామాలు చదివిన తర్వాత దీపారాధన చేయాలి. దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతోపహ దీపేసేన సాచ్యతే సర్వం సంధ్యాదీప నమస్తుతే అని చదువుకోవాలి. కొంచెం అక్షింతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారకాహ ఏతేష మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షింతలని వెనక బాగా వేసుకోండి. తర్వాత ప్రాణాయామం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని ముక్కు పట్టుకొని ఇలా చదువుకోండి. ఓం భూహ, ఓం భువహ, ఓం సువహ, ఓం మహ, ఓం జనహ, ఓం తపహ, ఓం సత్యం, ఓం తత్సవితుర్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ పూర్వవస్వరం అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. గోత్రనామాలు చెప్పుకొని మీ పేర్లు చెప్పుకోండి. ప్రాణాయామం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి షోడోపచార పూజని ఈజీగా ఎలా చేయొచ్చో నేను చెప్తున్నాను. ఫస్ట్ ధ్యానము శ్రీనివాసని మనసులో స్మరిస్తూ మనం ఇలా ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ధ్యాయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ఆవాహయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ఆసనం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పాద్యం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామియే నమః హస్తో ఆర్ఘ్యం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ముఖే ఆచమనం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంచామృత స్థానం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః శుద్ధోదక స్థానం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః వస్త్రయుగ్మం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః దివ్య పరమణం గంధాన్ సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ఆభరణాన్ సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అక్షతాన్ సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః పుష్పం సమర్పయామి. ఇవన్నీ చేసిన తర్వాత స్వామివారికి అదంగా పూజ చేయాలి. అంటే ఒక్కొక్క అవయవానికి మనం పూజ చేస్తున్నాం అన్నమాట. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదో పూజయామి, ఓం శ్రీ వెంకటచలాధీశాయ నమః గుల్ఫో పూజయామి, ఓం శ్రీ ప్రదాయకాయ నమః జంగే పూజయామి, ఓం శ్రీ పద్మావతే నమః జానని పూజయామి, ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి, ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి, ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి, ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి, ఓం విశాల హృదయం నమః హృదయం పూజయామి, ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనో పూజయామి, ఓం పురుషోత్తమాయ నమః భుజో పూజయామి, ఓం స్వర్ణహస్తాయ నమః హస్తో పూజయామి, ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి, ఓం లోకనాథాయ నమః స్కందో పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి, ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి, ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః శ్రోతే పూజయామి, ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి, ఓం వర్చస్వినే నమః లలాటం పూజయామి, ఓం సహస్రశీర్షాయ నమః శిరః పూజయామి, ఓం రమ్య విగ్రహాయ నమః
సర్వన్యాంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. తర్వాత అయిపోయిన తర్వాత మీకు కావాలంటే వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ చదువుకోవచ్చు. నేను ఇక్కడ స్తోత్రం ఇస్తున్నాను, మీరు కావాలంటే చదువుకోండి. ఇలా అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవన్నీ మీరు ఏం చేయాలనుకున్నారో ఇక్కడ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపాన్ని చూపించాలి. తర్వాత దీపారాధన చూపించండి స్వామివారికి. నైవేద్యం మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో అది అక్కడ పెట్టి స్వామివారికి చూపించేసి నైవేద్యం పెట్టండి. తర్వాత తాంబూలం సమర్పించాలి. కర్పూరం వెలిగించి నీరాజనము ఇవ్వాలి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత క్షమా ప్రార్థన చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యాత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదాస్తుతే. అంటే ఏమిటంటే మన పూజలో ఏమైనా తప్పులు చేస్తే, అంటే మన భక్తి పరంగా పని పరంగా ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని అడగటం అనమాట. అనయ ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు అని చెప్పండి. ఇప్పుడు తీర్థం తీసుకుంటూ అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం పావనం శుభం. పూజంతా అయిపోయిన తర్వాత ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి ఓం శాంతి 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 అని చెప్పండి. మీకు కనుక ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.